హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌండిన్యా ఐఏఎస్ అకాడమీ. ఈరోజు వీడియోలో మనం కొన్ని వొకాబులరీ వర్డ్స్ నేర్చుకుందాం. సో వొకాబులరీ అనగానే దాదాపు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్స్కి మరీ ఇంపార్టెంట్ వొకాబులరీ. మరి వొకాబులరీలో మనం ఎలాంటి ఏరియాస్లో ఫోకస్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు, ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. వొకాబులరీ అనగానే ఎక్కువగా ఎగ్జామ్స్లో ఇచ్చేది యాంటనిమ్స్ మరియు సినోనిమ్స్. యాంటనిమ్స్ అంటే ఆపోజిట్స్, సినోనిమ్స్ అంటే మీనింగ్స్. సేమ్ మీనింగ్ ఉంటే సినోనిమ్ అంటారు, వ్యతిరేక పదాన్ని యాంటనిమ్ అంటారు. తర్వాత మీకు స్పెల్లింగ్స్, ఎక్కువగా స్పెల్లింగ్స్ ఇస్తుంటారు. ఈ ఏరియాలో మీకు వొకాబులరీ అనేది ఎక్కువగా ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ, మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీని డిస్కస్ చేద్దాం. ఎక్కువ సార్లు ఎగ్జామ్స్లో ఇచ్చిన కొన్ని వొకాబులరీ వర్డ్స్, ఉదాహరణకి ఎడిప్ట్. ఎడిప్ట్ అనేది చాలా ఎగ్జామ్స్లో ఇచ్చినటువంటి వొకాబులరీ వర్డ్. ఎడిప్ట్ అంటే స్కిల్డ్ అని అర్థం. అంటే స్కిల్డ్ లేదా టాలెంటెడ్, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని, స్కిల్ ఉన్న వాళ్ళని, నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఎడిప్ట్ అని అంటారు. దీని ఆపోజిట్ వచ్చినప్పటికీ అన్స్కిల్డ్ లేదా నోవిస్ అని అంటారు. ఎటువంటి నాలెడ్జ్ లేనివాడు నోవిస్ లేదా అన్స్కిల్డ్ అనేటువంటి అర్థం కలిగి ఉంటుంది. అయితే ఈ పదం ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, ఇలాంటి పదాలు కొన్ని ఉన్నాయి. ఏడి ఓపీటీ ఒకటి ఉంటుంది, ఏడి ఈపీటీ ఆల్రెడీ రాసాం, ఏడి ఏపీటీ ఒకటి. అంటే మూడు జస్ట్ ఒక లెటర్ తేడాతో చూడండి. ఏడి ఈపీటీ ఎడిప్ట్ అంటేనేమో స్కిల్డ్, ఏడి ఓపీటీ అడాప్ట్ అంటేనేమో దత్తత తీసుకోవటం, టు టేక్ కేర్ అనుకోవచ్చు. టు టేక్ కేర్, దత్తత తీసుకోవటం, శ్రద్ధ వహించటం. ఎవరినో ఒక పిల్లవాడిని కానీ, ఏదన్నా ఒక పరిస్థితిని కానీ, లేదా ఒక పెట్ని కానీ దత్తత తీసుకోవటాన్ని అడాప్ట్ అని అంటాం. ఏడిఏపిటి అడాప్ట్ అంటే టు చేంజ్ ఆర్ మోడిఫై, అంటే పరివర్తన, మార్పు అని అర్థం. దాన్నే అడాప్ట్ అని అంటాం. సో ఇలా మనకి చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్. బ్యాంక్ ఎగ్జామ్స్లో అయితే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి పారాగ్రాఫ్ మధ్యలో కొన్ని వర్డ్స్ అండర్లైన్ చేసి దాని మీనింగ్ ఏంటి, ఆపోజిట్ ఏంటి అని కూడా అడుగుతున్నాడు. అలా కూడా అడగచ్చు. లేదా డైరెక్ట్గా ఒక సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో ఒక వర్డ్ అండర్లైన్ చేసి దాని మీనింగ్ ఏంటి అని అడుగుతాడు. నెక్స్ట్ దాన్ని ఎలా ఇంప్రూవ్ చేద్దాం, ఇలా రకరకాలుగా మనకి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. వొకాబులరీ ఏది ఏమైనా చాలా ఇంపార్టెంట్ మిత్రమా. ఇలాంటి మరిన్ని వొకాబులరీ వర్డ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే రండి కౌండిన్యా ఐఏఎస్ అకాడమీకి. సో వెనిగలలో ఉన్నటువంటి మన కౌండిన్యా ఐఏఎస్ అకాడమీ రన్ బై డాక్టర్ ఈవి నారాయణ గారు. సో హీ ఈస్ ద person who is behind all this planning to make students who are unable to afford themselves to pay the fees in the corporate sector. So for such students, our EV Narayana sir is providing high quality education at an affordable cost. So అతి సామాన్యుడు కూడా ఎఫర్డ్ చేయగలిగినటువంటి ధరలో మనకి అద్భుతమైనటువంటి క్లాసెస్ని అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ చేత హై రేంజ్లో చెప్పిస్తున్నారు. సో ఇలాంటి ఫెసిలిటీని మీరు సద్వినియోగం చేసుకోండి. అండ్ త్వరలో మీకు కొత్త బ్యాంక్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవబోతుంది. అండ్ 2 మార్చిన దీనికి సంబంధించి ఒక మెగా గ్రాండ్ టెస్ట్ ప్లాన్ చేయడం జరిగింది. ఈ గ్రాండ్ టెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని క్లిక్ చేసి ఇమ్మీడియట్గా ఇప్పుడే అప్లై చేసుకోండి. అండ్ ఈ గ్రాండ్ టెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే, మీరు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోగలిగితే, టాప్ ర్యాంక్ తెచ్చుకోగలిగితే మీకు కోచింగ్ అండ్ హాస్టల్ ఫెసిలిటీ ఫ్రీగా ఇస్తున్నారు. సెకండ్ వస్తే కనుక ఇదర్ కోచింగ్ లేదా హాస్టల్ ఏదో ఒక దానిలో మీకు ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ థర్డ్ ర్యాంక్ ఆ పైన భారీ స్థాయిలో మీకు డిస్కౌంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ అందిపుచ్చుకోండి. సో సద్వినియోగం చేసుకోండి. మరి ఎందుకు ఆలస్యం, మీలాంటి మరింత మంది ఫ్రెండ్స్కి ఇప్పుడే ఈ వీడియోని షేర్ చేయండి మిత్రమా. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇమీడియట్గా ఈ వీడియోని మీ స్టేటస్లో షేర్ చేయండి, 10 మందికి తెలియచేయండి ఈ విషయాన్ని. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. విల్ మీట్ యూ ఆన్ ద ఎగ్జామ్ డేట్ రోజు కలుద్దాం. థ్యాంక్ యూ.